మనకు యూసీసీ కాయిన్ ఈ నెల 15-16 తేదీల్లో విశాఖపట్నంలో రిషికొండ ప్రాంతంలో, రిషికొండ మీకు తెలిసి ఉంటుంది, వైజాగ్లో అద్భుతమైనటువంటి ప్లేస్ అది. రిషికొండ ప్రాంతంలో ఒక హోటల్ని పూర్తిగా తీసుకున్నాను. ఇంక మనం తప్ప ఇంకెవరూ ఉండరు. కొన్ని రూమ్సే ఉంటాయి. అలాగే హాల్ ఒక చోట, రూమ్ ఒక చోట పెట్టడం వల్ల మళ్ళీ మీరు ఆ రూమ్కి వెళ్ళడం, హాల్కి రావడం ఇది ఇబ్బంది అవుతుంది. కాబట్టి అంటే ఇప్పుడు లాంచింగ్ ఇస్తున్నాం కాబట్టి మామూలు మీటింగ్ కాదు ఇది ఓన్లీ లిస్ట్ చేసి ఆ రోజు కాయిన్ రిలీజ్ చేస్తున్నాం. కాబట్టి అదే రూమ్లో డబల్ డిజిట్లో మాత్రం పట్టేటువంటి హాలు, ఈ డబల్ డిజిట్లో ఉన్న మనుషులకు మాత్రమే రూములు దొరికేటువంటి హోటల్, బీచ్లో, బీచ్ వ్యూలో మీరు మన మీటింగ్ నుండి చూస్తే డైరెక్ట్ బీచ్ కనబడుతుంది. పక్కనే అక్కడున్న అన్ని రిషికొండ మొత్తం అంతా సర్వం అవన్నీ కనబడతాయి. గీతం కాలేజీ అన్నీ కనబడతాయి. అక్కడ నేను ఈ రూమ్స్తో కలిపిన మొత్తం బిల్డింగ్ బుక్ చేయడం జరిగింది. 2 రోజులు తీసుకున్నాను. ఒకటి 15 తారీఖు శనివారం, 2 16 తారీఖు ఆదివారం. సోమవారం ఉదయమే మీరు మీ ప్రాంతాలకి హ్యాపీగా ఇక్కడి నుంచి సంతోషాన్ని, సంపదని మూట కట్టుకొని వెళ్ళిపోవచ్చు. అలాంటి ప్లేస్ తీసాను. అయితే ఇప్పుడు ఇక్కడికి రావడానికి ఎవరు ఏంటి అంటే, మనం మొన్న ఎవరైతే దీన్ని సిస్టమ్ చెప్పిన తర్వాత చెప్తాను ఎవరు రావాలి. కానీ పూర్తిగా అన్ని విధాలుగా మొత్తంగా వినండి. వినిన తర్వాత మనం ముందుకెళ్దాం. అలాగే ఇంకొక డాడీస్, మాల్దీవుల ఎంపీపీలో మీకు బీసీటీ కాయిన్స్ నేను ఇచ్చినవి ఉన్నాయి. 1 నుంచి 5 లెవెల్స్ వరకు ఇచ్చాను. ఇదే విధానాన్ని రేపు 12 తారీఖు వరకు యూసీసీ కాయిన్ లాంచింగ్ కోసం నేను పొద్దున్న ఒక ఆఫర్ చెప్తాను మీకు. ఆ ఆఫర్కి కంటిన్యూషన్గా ఇప్పుడు మాల్దీవుల ఎంపీపీలో ఏదైతే ఉన్నాయో ఆ కాయిన్స్ అన్నీ కూడా, బీసీటీ కాయిన్స్ అన్నీ కూడా అలానే ఉంటాయి. అయితే అందులో మీరు ఇంతవరకు గెలుచుకున్నటువంటి బీసీటీ కాయిన్స్ అన్నీ కేవెరెట్లోకి మీరు తెచ్చుకోవచ్చు. మీరు ఆల్రెడీ ఇప్పుడు తెచ్చుకుంటున్నారు. ఏది ఐఎస్డిటీ, నేను బీసీటీ ఇవ్వడానికి ఇంకా వెళ్ళేది రేపిస్తాను అన్నది. అవి తెచ్చేసుకుంటారు. అవి తెచ్చుకొని ఇక్కడ ఏం చేస్తారంటే దీన్ని కూడా డీ కాయిన్తో 1:10 కింద స్వాప్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మీరు ఎన్ని కాయిన్స్ కొన్నారో అన్ని కాయిన్స్, ఒక కాయిన్ కొనుక్కుంటే 10 కాయిన్స్, మైనింగ్ కాయిన్స్ బీసీటీ కూడా వస్తుంది. అంటే బీసీటీ కాయిన్ని డీ కాయిన్తో స్వాప్ చేయొచ్చు. అలాగే కేబీసీ కాయిన్ కూడా డీ కాయిన్తో స్వాప్ చేయొచ్చు. అలాగే యూఎస్డిటీని కూడా ఐఎస్డిటీతో స్వాప్ చేయొచ్చు. ఈ 3 రేపిస్తున్నాను. దీంతో పాటు మరికొన్ని 2 డెవలప్మెంట్స్ మళ్ళీ నేను రేపు మాట్లాడతాను. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, మీ దగ్గర ఐఎస్డిటీ ఉన్నట్టయితే దాన్ని రెడీ పెట్టుకొని ఉంచండి. మీకు డాడీ రోబోట్లో ఐఎస్డిటీ ఉంటే దాన్ని విత్డ్రా పెట్టుకొని వదిలి పెట్టుకోండి కేవెలెట్లోకి. అలాగే కేబీసీ ఎక్కడైనా మీ దగ్గర చాలామంది ఉన్నారు ఇందులో, మీ దగ్గర ఉంటే అవి కేవెట్లో తెచ్చుకోండి. ఒకవేళ అవ్వకపోతే పొద్దున్న నాకు చెప్తే, ఎవరిదైనా వెళ్ళకపోయినట్టయితే నేను చెప్తాను. ఎందుకు, మీ తాలూకా ట్రస్ట్ వ్యాలెట్ నుంచి మన కేవెలెట్లోకి కేబీసీ తెచ్చుకోవాలి. సో కేబీసీని మీరు తెచ్చుకుంటే స్వాపింగ్ రెడీ. 1 కోటి కేబీసీ వరకు మాత్రమే నేను స్వాప్ ఇస్తున్నాను. 1 కోటి కేబీసీ వరకు మాత్రం ఇస్తున్నాను. కాబట్టి ఉన్నవాళ్ళు తప్పనిసరిగా దాన్ని సద్వినియోగం చేసుకోండి. డీ కాయిన్తో గుర్తుపెట్టుకోండి. దీన్ని డీ కాయిన్ అంటే మీకు తెలుసు కదా, 1 lakh ఆ కాన్సన్ట్రేషన్ తోటి ఉన్న కాయిన్ అది దృష్టిలో పెట్టుకోండి. థ్యాంక్ యూ.